హే గైస్, అందరు బాగున్నారు కదా. వెల్కమ్ బ్యాక్ అమ్మా కిచెన్స్. ఇవాళ సారాకులు పులుసు ఎలా చేసుకోవాలో, సారాకులు ఎలా ఉంటాయో కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియో చూసేయండి. దీన్నే మనం సారాకులు అంటాము. ఇది నేతగా ఉన్నప్పుడే ఈ ఆకులతోని రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీంట్లో 2-3 ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నా యూట్యూబ్ ఛానల్లో క్లియర్గా వీడియోస్ అయితే పెట్టున్నాను, చెక్ చేసుకొని చూసి రెసిపీ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే సారాకుల పులుసు అయితే నేను తయారు చేస్తాను, చాలా బాగుంటుంది. ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. స్కిప్ చేయకుండా రెసిపీ మొత్తం చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోద్ది, ఎలా చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో తెలిసిపోద్ది. ఆకులన్నీ బాగా వాష్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది మనం కట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న మినపరుబ్బు, నేను 200 గ్రామ్ మినపప్పు తీసుకొని రుబ్బు చేసుకున్నాను. అది ఒక బౌన్లోకి తీసుకున్నాను. ఇడ్లీలోపు మనం ఇడ్లీ నూక నానేసుకొని ఎలా వేసుకుంటున్నామో అలా వేసుకోకుండా డైరెక్ట్ ఇడ్లీ నూక అనేది వేసేసుకోవాలి. నేను 1 టీ గ్లాస్ అయితే వేసుకున్నాను. వేసుకొని బాగా కలిపేసుకోవాలి. దాని తర్వాత దీంట్లోపు ఆకులు అయితే యాడ్ చేసేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్న ఆకులు, సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ లాగా మూత పెట్టి ఉంచేసుకోవాలి. దాని తర్వాత మనం ఇడ్లీ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ నేను ఉంచేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇది ఇడ్లీ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కంచంలోపు ఇది వేసేసుకోవాలి. ఇది బాగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఇడ్లీలాగా పెట్టేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే ఇడ్లీ అయితే రెడీ అయిపోద్ది. ఇదైతే కుక్ అయిపోయింది. మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఆనియన్స్ ఒక 3 to 4 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకోవాలి. వెల్లుల్లి ఒకటి తీసుకొని రెమ్మలు తీసేసుకోవాలి. అల్లం చిన్న ముక్క, మసాలా దినుసులు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు తీసేసుకోవాలి 1 స్పూను. ఇది ఇప్పుడు నేను మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చి తీసుకోవాలి. నేను ఒక 6 తీసుకున్నాను. ఇది ఇప్పుడు నేను మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ నేను మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను. ఒక 50 గ్రామ్ చింతపండు అయితే నానేసుకోవాలి. ఫస్ట్ చల్లగా అయిపోయింది. ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి. చిన్న చిన్న ముక్కల్లాగా ఇది కట్ చేసేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనం ఒక ఉల్లిపాయ చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి. తెల్లుల్లి ఇలా తక్కువ తీసేసుకోవాలి. ఒక 5 to 6 తీసుకోవాలి రెమ్మలు. ఉల్లిపాయలు పెట్టేసుకోవాలి. ఆయిల్ 1 గంట అయితే తీసుకున్నాను. ఒక 5 to 6 స్పూన్ అయితే పడుతుంది ఆయిల్. ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, తెల్లుల్లి వేసేసుకోవాలి. ఆనియన్స్ కూడా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ముద్దలోపు ఈ చింతపండు పొల్లు అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇది ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఈ పొల్లు అయితే వేసేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ముందుగా చింతపండు తీసుకున్నాం కదా, చింతపండు 50 గ్రామ్స్ తీసుకుంటే బెల్లం కూడా 50 గ్రామ్స్ తీసుకోవాలి. తీపి తక్కువ తిన్న వాళ్ళు తక్కువ తీసుకున్నా ప్రాబ్లం లేదు. పులుపు పట్టి మనం తీపి అయితే తీసేసుకోవాలి. నెక్స్ట్ పసుపు కొంచెం యాడ్ చేసుకోవాలి. సాల్ట్ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి ఒకసారి. ఇది ఇప్పుడు హై ఫ్లేమ్కి టర్న్ చేసుకొని ఇది బాగా మరిగించుకోవాలి. ఇది బాగా మరిగిపోయింది కదా, బాగా కలిపేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఈ ముక్కలు అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇది 1 by 1 యాడ్ చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. ఇది ఎగ్జాక్ట్గా మనకి చేపల పులుసు ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇప్పుడు స్మెల్ కూడా నాకు అలానే వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి కొంచెం లైట్గా కలిపేసుకోవాలి, లేకపోతే ఇది చెదిరిపోతుంది. జాగ్రత్తగా కలుపుకోవాలి. ఫ్లేమ్లోపే మనం ఇది కుక్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ మనం కుక్ చేసుకుంటే చాలు. ఎక్కువసేపు ఉంచినా చెదిరిపోద్ది మొక్కలు. ఇలా లైట్గా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి సారాకుల పులుసు అయితే రెడీ అయిపోద్ది.
ఇలా ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా గంటితోని మనం గ్రేవీ మొత్తం ఇలా పైన వేస్తే గ్రేవీ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది బాగా కుక్ అయిపోయిన తర్వాత ఇంగువ కొంచెం వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో లాస్ట్కి ఇంగువ వేసుకొని మరొకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ సారాకుల పులుసు అయితే రెడీ అయిపోద్ది. డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి కింద కామెంట్ చేయండి మీకు నచ్చిందో లేదో. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసున్నా నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. నేనైతే చాలా ఇష్టపడి తింటాను, నాకు చాలా ఇష్టం. డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసారా, నేను ఒకసారి చూపిస్తాను ఎంత బాగా గ్రేవీ అనేది అబ్జర్వ్ అవుతుంది అనేది చూపిస్తాను. చాలా స్మూత్గా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.